ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నంలో ఎగ్జాక్ట్గా బీచ్కి ముందు ఒక షాపింగ్ మాల్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ షాపింగ్ మాల్ వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నా. దానికోసం ఒక లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్దాం. మన విశాఖపట్నంలో బీచ్కి ముందు ఒక షాపింగ్ మాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ షాపింగ్ మాల్ పేరే యూనిటీ మాల్. ఈ షాపింగ్ మాల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన విశాఖపట్నంలో ఫేమస్ ప్లేస్ ఉంది కదా రిషికొండ దాటిన తర్వాత అలా ముందుకు వెళ్తే రామానాయుడు స్టూడియోస్ వస్తుంది. రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఈ షాపింగ్ మాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అర్థం కాలేదా? మ్యాప్లో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే మ్యాప్లో మనం అక్కడికి వెళ్ళాలో చూపిస్తాను. తర్వాత ఈ షాపింగ్ మాల్కి ఫీచర్స్ ఏంటి, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎలా ఉంది, అలానే ఈ షాపింగ్ మాల్ని ఎందుకు యూజ్ చేస్తారో కూడా అన్ని విషయాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. మరి వెళ్దామా ఈ షాపింగ్ మాల్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మ్యాప్లో చూడడానికి? చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ ప్లేస్లోనే యూనిటీ మాల్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ ఉంది. అండ్ ఈ కొండపైకి వెళ్ళే దారిలోనే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యూనిటీ మాల్ని. సో ఇది మనకి డైరెక్ట్గా బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ నుంచి మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి వైజాగ్ బీచ్ రోడ్ పక్కనే ఈ మాల్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ స్టాటస్ని మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మనం వైజాగ్ ఎన్ఐడి నుంచి ఈ ప్లేస్కి ఎలా రావాలో చూద్దాం. సో మనమైతే వైజాగ్ ఎన్ఐడి స్టార్ట్ అయ్యి అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే తాడిచెట్లపాలెం వస్తుంది. ఇదిగోండి ఇది తాడిచెట్లపాలెం. అది కూడా దాటుకొని మనం అలా ముందుకు వెళ్తే మనకి మద్దిలపాలెం జంక్షన్ వస్తుంది. మద్దిలపాలెం జంక్షన్ నుంచి అలా మనం ముందుకు వెళ్తే ఎంవిపి డబుల్ రోడ్ జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకొని అలా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యామంటే హ్యాపీగా బీచ్ రోడ్లో ఒకటే రూటు. అలా మనం ముందుకు వెళ్ళిపోతే డైరెక్ట్గా మనమైతే ఈ యూనిటీ మాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మనమైతే యూనిటీ మాల్కి వచ్చేయచ్చు. మీరు ఇంకా ట్రాఫిక్ని తగ్గించుకుంటూ రావాలనుకుంటే వైజాగ్ ఎన్ఐడి నుంచి ఇలా సింహాచలం రూట్లోకి వెళ్తారు. సింహాచలంలో వెళ్ళి సింహాచలం నుంచి అడవివరం నుంచి అలా హనుమంతవాక నుంచి స్ట్రైట్గా మన కైలాసగిరి ఉంది కదా, కైలాసగిరి జంక్షన్కి వస్తారు, విశాలాక్షి సర్కిల్ దగ్గరికి. అక్కడ నుంచి మళ్ళీ బీచ్ రోడ్లో అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ యూనిటీ మాల్కి అయితే వచ్చేయచ్చు. సో ఈ విధంగా మనకి రూట్స్ అయితే ఉన్నాయి. మీరు హైవేలో రావాలి, ట్రాఫిక్ తగ్గించుకోవాలనుకుంటే ఈ హనుమంతు జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వచ్చి ఎండాడ్ దాటిన తర్వాత మనకి లా కాలేజ్ రోడ్ ఉంటుంది, ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు. లేదా ఎండాడ్ నుంచి కూడా రైట్ రూట్ ఉంటుంది, ఆ రూట్ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళినా మీరైతే యూనిటీ మాల్కి వెళ్తారు. సో యూనిటీ మాల్లో మనకైతే దగ్గరలో తిమ్మాపురం దగ్గరలో ఉండే తొట్లకొండ ఉంది. మనకి చాలా బ్యూటిఫుల్ లొకేషన్, అది చాలా బ్యూటిఫుల్గా నేచర్కి దగ్గరగా ఉంటుంది. సో ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఆ పైన మనకి రామానాయుడు స్టూడియోస్ ఉంది, ఆ స్టూడియోస్ మీరు చూడొచ్చు. ఇంకా మనకి కంప్లీట్గా బీచ్ వ్యూ ఉంటుంది. అండ్ దగ్గరలో భీమిలి ఉంది. అలానే ఇటువైపు చూసుకుంటే మనకి జూ పార్క్, తర్వాత శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. టీటీడీ టెంపుల్ మన విశాఖపట్నంలోని రిషికొండ దగ్గర. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఈ యూనిటీ మాల్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటూ వెళ్దామా బ్లాగ్లోకి? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో ఈ షాపింగ్ మాల్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూపించాను. సో ఇప్పుడు మనం ఈ షాపింగ్ మాల్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఇది ఓడిఓపి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు. ప్రతి జిల్లాలో స్వతంత్ర ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 172 కోట్లు రుణ రూపంలో నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఇందులో 86 కోట్ల ప్రారంభ విడత ఇప్పటికే విడుదలైంది. అలానే యూనిటీ మాల్ను ప్రభుత్వం, ఉత్పత్తిదారులు మరియు ప్రాంతీయ కళాకారుల కలిపిన భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఒకవైపు ఓడిఓపి ఉత్పత్తులు, మరొక వైపు జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు కాంప్లిమెంటరీ ప్రదర్శన. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే అది ఎక్కడ తయారు చేశారనేది ఒక ట్యాగ్ మీద క్లియర్గా ఉంటుంది. రాష్ట్రం అంతటా ఉన్న కళ, హస్తకళ, వస్త్రాల ప్రదర్శనకు ప్లాట్ఫామ్గా నిలపడం. ఈ మాల్ను అత్యాధునికంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ
సాంస్కృతిక వైభవాన్ని కలిపి ప్రజలకు అందజేయడమే ఈ మాల్ యొక్క ప్రత్యేకత. అందుకే ఈ మాల్ పేరు యూనిటీ మాల్. ఈ మాల్ని నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే తిమ్మాపురంలో మధురవాడ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన రిషికొండ దాటిన తర్వాత రామానాయుడు స్టూడియోస్ వస్తుంది కదా, రామానాయుడు స్టూడియోస్ ముందు మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. విజువల్స్ అనేవి కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. సో మొత్తం మనకి 5 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నిర్మాణం వచ్చేసి అంటే కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం 3,50,000 చదరపు అడుగులు అంటే 3,50,000 స్క్వేర్ ఫీట్. ప్రస్తుతం భూసేకరణ ఫౌండేషన్ పనులు పూర్తి నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. మీరు చూస్తున్నారుగా అక్కడ మొత్తం మనం చదువు చేస్తున్నారు. ఆ ప్లేస్లోనే ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది. టెండర్స్ డిజైన్ శంకుస్థాపన ముగియడంతో భవనం పై దశకు ముందుకు వెళ్ళింది. బిల్డింగ్ డిజైన్ మనం చూసుకున్నట్లయితే 1-2 అంతస్తులు ఓడిఓపి ఏపీ రాష్ట్ర ప్రత్యేక చేనేత జిఐ టైప్ వస్తువులకు 62 షాపులు నిర్మిస్తున్నారు. ఇందులో 26 షాపులు ఆంధ్రప్రదేశ్ చెందిన ఓడిఓపి అంటే ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్కి ఇస్తున్నారు. అలానే మిగిలిన 36 షాపుల్ని ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకి ఇస్తున్నారు. అంటే దాదాపుగా 36 షాపుల్ని బయట వాళ్ళకి ఇస్తున్నారు, 26 షాపులు మన ఆంధ్రాకి ఇస్తున్నారు. అండ్ మిగిలిన 2 ఫ్లోర్లు ఉన్నాయి కదా, 3వ ఫ్లోర్ 4వ ఫ్లోరు, 3వ అంతస్తులో సముద్రాన్ని అలా చూస్తూ కూల్గా ఫుడ్ తినడానికి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ జోన్ ఉంటుంది అండ్ సూపర్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనమైతే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. 4వ అంతస్తులో వెడ్డింగ్, కాన్ఫరెన్స్ హాల్, ఇంకా చిన్న థియేటర్లు, ఫిట్నెస్ కోసం జిమ్ మరియు బ్యాంకుల కోసం ఇవ్వచ్చు. సో ఇదంతా కూడా డిజైన్ అనమాట. 4 ఫ్లోర్లు చెప్పా కదా, 4 ఫ్లోర్లో మనకి ఈ విధంగా ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది. మాల్ కానీ కన్స్ట్రక్ట్ అయిందంటే వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ వ్యూ అయితే ఉంటుంది. ఆల్రెడీ డిజైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ డిజైన్స్ కూడా మీరు చూసుకొని ఉంటారు. ఒకవేళ చూడకపోతే కామెంట్ చేయండి, పక్కాగా మన కమ్యూనిటీ ట్యాబ్లో నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకైతే ఈ మాల్ కానీ కంప్లీట్ అయిందంటే హ్యాపీగా హాలిడేని ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మనం వెళ్ళొచ్చు. ఈ మాల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే స్థానిక కళాకారులు ఏపీలో రూపొందించే పంటలతో డైరెక్ట్ మార్కెటింగ్ పొందుతారు. టూరిజం ఇంకా ఫుడ్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు అయితే వస్తాయి. రెంట్స్ రూపంలో రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూ ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. సమీప టూరిస్ట్ స్పాట్లైన రిషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరితో పాటు మొత్తం అన్ని ప్లేసులు కూడా టూరిజంతో చాలా చాలా డెవలప్ అవుతాయి. మెయిన్గా ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే అక్కడ పనిచేయబోయే ప్రతి ఒక్క స్థాయికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అలానే షాపింగ్, ఫుడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్, వాణిజ్య రంగాల్లో సర్వీస్ జాబ్స్ చాలానే ఉంటాయి. స్థానిక యువతకి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ మాల్ కన్స్ట్రక్షన్ని మే 2న మన ప్రధానమంత్రి గారు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ మాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాల్లో పూర్తి చేద్దామని టార్గెట్తో పనిచేస్తున్నారు. సో ప్లాన్ ప్రకారం 2026 మిడిల్ లేదా 2027 నాటికి ఈ మాల్ని ప్రారంభించే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సో అప్పటికి ఈ మాల్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. బీచ్ వ్యూ అలానే ఈ మాల్ కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే మాత్రం బీచ్ రోడ్లో ఇది ఒక యూనిక్ ప్లేస్గా మారుతుంది. ఫైనల్గా మీకైతే యూనిటీ మాల్ గురించి చాలా విషయాలు చెప్పాను అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిటీ మాల్ ఇది మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అందమైన ప్రాజెక్టు. మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అభివృద్ధి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. త్వరలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.